మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడితే కనుక కర్మ తగ్గుతుందంటారు? పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడితే పాపం అనేది తగ్గుతుందండి. మీరు బాగా తినేశారు, షుగర్ బీపీ వచ్చేసింది, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు పశ్చాత్తాపడి వెళ్ళి నేచర్ క్యూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళే మీ బరువు తగ్గేటట్టు చేస్తారు. లేదు నేను ఇలానే ఉంటా, నాకు ఇష్టం వచ్చింది తింటానంటే నువ్వే పగిలిపోతావు, ఒకరోజు మొత్తానికి పేలిపోతావు. పశ్చాత్తాపడితే మారితే అప్పుడు ఒక మంచి ఆలోచన వస్తుంది, మెల్లిమెల్లిగా బరువు తగ్గుతావు. సింపుల్ ఎగ్జాంపుల్. ఏం చేయనక్కర్లే, వాళ్ళే మొత్తం నేను చేసేస్తారు, బరువు తగ్గించేటట్టు చేస్తారు. కానీ నీకు ఆ లోపల నుంచి సౌండ్ రావాలి, కృతజ్ఞత, నన్ను క్షమించు దేవుడా, ఏదో ఒకటి చేసిన కాపాడ దేవుడా అనాలి. అప్పుడు దేవుడు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాడు. మళ్ళీ హాస్పిటల్ నుంచి నువ్వు పారిపోకూడదు, హాస్పిటల్లో ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఉండాలి, డెడికేషన్. మళ్ళీ పారిపోకూడదు. అది ఆ దేవుడు ఒక్క అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అది అంత ఈజీగా, జాగ్రత్త.